హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆనపకాయ పాలు వేసిన కూర. కమ్మగా చాలా బాగుంటుంది. పాలు వేసిన ఆనపకాయ కూర అన్నంలోకి, చపాతీ, రోటీ లాంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అనుకుంటే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కమ్మటి ఆనపకాయ కూర తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల బియ్యంని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానితే సరిపోతాయి. ఈలోపు ఆనపకాయను కూడా కట్ చేసేసుకుందాము. ఈ పాలు వేసిన ఆనపకాయ కూర తయారు చేసుకోవడానికి ఆనపకాయ బాగా లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆనపకాయకి గింజలు కట్టకుండా ఉన్న ఆనపకాయ అయితేనే బాగుంటుంది. ఆనపకాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ముచ్చిగా కట్ చేసేసుకుని ఇలా పైన తొక్కని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలకి ఇలా గింజలున్న పార్ట్ ఉంటుంది కదా, పైన కొంచెం లేతగా ఉన్నా కానీ ఆ గింజలున్న పార్ట్ని తీసేసుకోవాలి. ఆ తీసేసిన దాన్ని మనం పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేత ఆనపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆనపకాయ లేతగానే ఉంటుంది కాబట్టి మామూలుగా మనం స్టవ్ మీద కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కొంచెం త్వరగా అయిపోవడం కోసం కుక్కర్లో ఉడికిస్తున్నాను. మనం తీసుకున్న ఆనపకాయ ముక్కలకి 4-5 పచ్చిమిరపకాయలు పడతాయి. బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే 4 తీసుకుంటే సరిపోతాయి. పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోంచి గిన్నెని తీసేసుకుని పక్కనుంచుకుని పోపుకి రెడీ చేసుకోవాలి. ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తున్నానండి. నూనె తక్కువ వేసుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మినపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకుని ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత ఉడికించుకున్న ఆనపకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకుని కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఉడికించుకున్న గిన్నెలోకి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లో బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఒకవేళ బియ్యం నానబెట్టుకునే టైం లేకపోతే బియ్య పిండిలో కొన్ని పాలు వేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు. చిక్కటి పాలులాగా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించేసాము. పోపులో వేసిన తర్వాత కూడా ఇలా కొంచెం సేపు ఉడికించుకుంటే పోపు ఫ్లేవర్తో కూర బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి బియ్యము ఇంకా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని ఒక 1/2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కూర మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోకి కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఉడికించుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కూరని దగ్గరికి పడనివ్వాలి. కూరని మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది. కూర ఇలా కొంచెం దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మరి కమ్మటి ఆనపకాయ కూర మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.